అంబేద్కర్ ముందు చూపుతో ఆర్టికల్ 3 వల్లే రాష్ట్రం వచ్చిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నర నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్ నిధులు విడుదల చేయకపోవడంతో 25,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారిందని విమర్శించారు. అంబేద్కర్ గారు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నారు, యూకేలో లండన్లో చదువుకున్నారు. కానీ చదువుకున్న చదువు తన కోసం కాదు, ఈ దేశ ప్రజల కోసం, చీకట్లో ఉన్నటువంటి ప్రజల్ని వెలుగులోకి తేవడం కోసం చదువును మొత్తం కూడా త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయులు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఈ సమాజానికి ఒక మంత్రం, ఒక ఆయుధం ఇచ్చారు. ఏంటది? చదవండి, బోధించండి, సమీకరించండి, పోరాడండి. చదవండి, బోధించండి, సమీకరించండి, పోరాడండి. దీనితోనే ఏదైనా మనకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక గొప్ప ఆయుధం, ఒక మంత్రాన్ని మనకు అందించి వెళ్ళారు. నాకు బాగా సంతోషం కలిగేది ఏంటంటే, ఎంతోమంది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దీక్షతోని గొప్ప గొప్ప మనుషులుగా అభివృద్ధి చెందారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, టీచర్లుగా, లెక్చరర్లుగా, ప్రొఫెసర్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నో అవకాశాలు పొందారు. ఆ అవకాశాలు ఇచ్చింది ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. అమెరికా లాంటి దేశంలో కూడా మహిళలకు చాలా సంవత్సరాల పాటు ఓటు హక్కు ఉండేది కాదు. అమెరికా దేశంలో మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు చాలా సంవత్సరాల వరకు. కానీ స్వతంత్ర భారతదేశంలో మహిళలకు, దళితులకు, గిరిజనులకు, అన్ని వర్గాల ప్రజలకు సమానమైనటువంటి ఓటు హక్కును కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆనాటి అంబేద్కర్ గారి ముందు చూపుతో ఏర్పడ్డది. ఆ రోజు రాజ్యాంగం రాసేటప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆ రాజ్యాంగం రాసేటప్పుడు ఏమన్నారంటే, అందరూ ఒప్పుకోవాలి, శాసనసభలో మెజారిటీ వర్గం ఒప్పుకుంటేనే ఆ రాష్ట్ర విభజన జరగాలి అని రాజ్యాంగం రాసేటువంటి నిపుణులందరూ అభిప్రాయానికి వచ్చారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు